अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు। గత ఏడాది విద్యుత్ కాలనీ నుంచి పోచమ్మ గుడి వరకు మా తమ్ముడు హరీష్ ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించాము। ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాము। మంచి విజయవంతంగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు। రేపటి నుంచి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఆఖరి రోజు మేము తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తున్నాము। అందరికీ ధన్యవాదాలు। నేను విద్యుత్ కాలనీ నుండి ప్రతి సంవత్సరం నేను ఇలానే ఊరేగింపిస్తా। ఈ సంవత్సరం కూడా చేస్తున్నాను। ముందు రోజు మేము చేస్తున్నాము కాబట్టి ప్రతి ఇయర్ ఇట్లనే మేము చేస్తున్నామని కోరుతున్నాం। బోనాలు శుభాకాంక్షలు। ప్రతి ఏడు నిర్వహించుకుంటే ఈసారి కూడా అమ్మవారి యొక్క తొట్టెల ఊరేగింపు మా తమ్ముడు అలాగే చెరక శివ గారి ఆధ్వర్యంలో అలాగే హరీష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తొట్టెల ఊరేగింపు కార్యక్రమం ప్రతి ఏడు నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం ఈసారి కూడా అదే కార్యక్రమం విజయవంతంగా మరి మేము ఈసారి చేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని అలాగే సకల వర్షాలు కూడి బాగుండి రైతులు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదో ఒక ఆకంఠం లేకుండా అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని ఇలాగే ప్రతి ఏడు హరీష్ అలాగే చెరక శివకుమార్ గారు కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క తొట్టెల ప్రోగ్రాం ఏదైతే ఉందో అలాగే ప్రతి ఏడు నిర్వహించి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కమిటీ తరఫున। అలాగే ఈ ఏడు కూడా వర్షాలు బాగా సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు। మరోసారి అందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు। శివ మరియు హరీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఊరేగింపు జరుగుతుంది। తొట్టెల ఊరేగింపు దిగ్విజయంగా చాలా చక్కటి వేషధారణతోటి డబ్బు వాయిద్యాలతోటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన వీళ్ళిద్దరికీ నా హృదయపూర్వక వందనాలు। అంటే ఈ రోజుతోనే రేపటితోటి ఆషాఢం కంప్లీట్ అవుతుంది। ఘనంగా షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు మహబూబ్ నగర్ ప్రజలు బోనాల పండుగ నిర్వహించడానికి మరొకసారికి అమ్మవారి కృప అందరిపై ఉండాలని చెప్పి భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకునిగా శివుని ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి పిలిచిన ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు। థ్యాంక్ యూ।